ಅದು ಏಕಾಧಿಪತ್ಯ ಇದ್ರೆ ಒಳ್ಳೇದೇ ನೋಡ್ರಿ. ಏಕಾಧಿಪತ್ಯ ಅಂದ್ರೆ ಏನು? ಎರಡು ರಾಶಿಗೆ ಅಧಿಪತಿ ಒಬ್ರೆ, ಅಂದ್ರೆ ಹೆಣ್ಣು ಗಂಡು ಇಬ್ಬರಿಗೆ ರಾಶಿಗೆ ಒಂದೇ ಗ್ರಹ ಅಧಿಪತ್ಯ ಆಗಿದ್ರೆ ಅದು ఏకాధిపత్య ಅಂತ కడతారు ನೋಡ್ರಿ. కాబోయే వధువరులకి ఒకటే రాశి అధిపతి అయితే, ఇప్పుడు అమ్మాయిది మీన రాశి, అబ్బాయిది ధనస్సు రాశి అయింది అనుకోండి, దాని ఏకాధిపత్యం అంటారు. దానికి దోషము ఉండదు, ಅದಕ್ಕ ದೋಷ ಇರೋದಿಲ್ಲ ನೋಡ್ರಿ. ಅಮ್ಮ ಅಡ್ಮಿನ್ ಕೊಡ್ರಮ್ಮ ನಮ್ಗೆ ಅದು ಸ್ವಲ್ಪ. ಅಮ್ಮ ಹಲೋ, ನೋಡ್ರಿ ಅಡ್ಮಿನ್ ಗುರುಗಳೇ, ಅಡ್ಮಿನ್ ರೈಟ್ಸ್ ಬಂದಿದ್ದಾವೆ ನೋಡ್ರಿ ಪ್ಲೀಸ್. ಈಗ ಬಂದಿದೆ ಅಮ್ಮ, ಈಗ ಬಂದಿದೆ. ಓಕೆ ಓಕೆ, ಒಳ್ಳೇದು ಒಳ್ಳೇದು. ಓಕೆ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ನಾಡಿ ಕೂಟ ಗುరించి ರಾಸ್ಕೊಂಡಿ ಎಲ್ಲಾರು ಬರೀರಿ. ನಾಡಿ ಕೂಟದ ಬಗ್ಗೆ, ನಾಡಿ ಕೂಟ ಪರಿಹಾರ ಹೆಂಗ ಆಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಸ್ವಲ್ಪ ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ನಾಡಿ ಕೂಟ ದೋಷವಿರೋದಿಲ್ಲ ನೋಡ್ರಿ. ಸ್ವಲ್ಪ ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ನಾಡಿ ಕೂಟ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ ಹೆಂಗ ಅನ್ನೋದು ನೋಡಿಸ್ತೀನಿ ನೋಡ್ರಿ. ఫస్ట్ నాడీ కూటమి హెంగ నాడీ పరిహారము, నాడీ కూటమి పరిహారాలు. ನಾಡಿ ಕೂಟಮಿ ಪರಿಹಾರ, ನಾಡಿ ಕೂಟಮಿ ಹೆಂಗ್ ಪರಿಹಾರ ಆಗ್ತತೆ? ಫಸ್ಟ್ ಎಷ್ಟು ನಾಡಿ ಇದಾವ್ರಿ? ನಮ್ಗೆ 3 ನಾಡಿ ಇದಾವ್ ನೋಡ್ರಿ. ಆದಿನಾಡಿ, ಮಧ್ಯನಾಡಿ, ಅಂತ್ಯನಾಡಿ. అంత్యనాడిಗಳು. ఇదರಲ್ಲಿ ఏంటంటే దీంట్లోన మనకి కొన్ని నక్షత్రాలకి పరిహారం ఉంటుంది. ఆదినాడిలోన రాసుకోండి, బరీరి. ఉత్తర, శతభిష, శతభిషం, పూర్వభాద్ర, పూర్వభాద్ర, పునర్వసు, ఆరుద్ర, ಮೂಲ, ಅಶ್ವಿನಿ. ಈ ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ದೋಷವಿಲ್ಲ ನೋಡ್ರಿ, దోషం లేదు. ಅಂದ್ರೆ ಈ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ ದೋಷವಿರೋದಿಲ್ಲ. ಯಾವಾವು? ಉತ್ತರ, ಶತಭಿಷಂ, ಪೂರ್ವಭಾದ್ರ, ಪುನರ್ವಸು, ಆರುದ್ರ ಮತ್ತು ಮೂಲ, ಅಶ್ವಿನಿ. 7 ನಕ್ಷತ್ರಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದವ್ರಿಗೆ ಅಂದ್ರೆ ಹೆಂಗಂದ್ರೆ ಹೆಂಗ್ ತಗೋಬೇಕು? ಆದಿನಾಡಿ ಆದಿನಾಡಿ ಇಬ್ಬರದು ಆಗ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಇದ್ರವಿ ಐತೇನೆ, ಸ್ತ್ರೀ ಪುರುಷವಿದ್ರವಿ. వధువుది వరువుది, వధు ప్లస్ వరుడు నక్షత్రాలుంటే ఆదినాడి దోషం లేదు. మధ్యనాడి, మధ్యనాడి ನೋಡ್ರಿ. ಮಧ್ಯನಾಡಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪೂರ್ವಾಷಾಢ, ಪೂರ್ವಾಷಾಢ. ನೆಕ್ಸ್ಟ್ ಪೂರ್ವಾಷಾಢ ಆಗಿದ ಮೇಲೆ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರ, ಅನುರಾಧ,
ಅನುರಾಧನು ಮಧ್ಯನಾಡಿ ಆಗ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಧನಿಷ್ಠ, ಪುಷ್ಯ, ಚಿತ್ತ, ಉಬ್ಬ, ಮೃಗಶಿರ. ಇವು 7 ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ದೋಷವಿರೋದಿಲ್ಲ. ಹಾ ನಮಸ್ತೆ ರೀ. ಕ್ಲಾಸ್ ನಲ್ಲಿ ಇದೇವ್ ಹೇಳ್ರಿ ಸರ್. ಕ್ಲಾಸ್ ನಲ್ಲಿ ಇದೇವ್ ಹೇಳ್ರಿ ಸರ್. హలో, ఇప్పుడు పంపించిన లింక్ తో రండి సార్ మీరు. హలో, ఓ నమ శివాయ గురుగారు. ఓ నమ శివాయ. నోట్ చూడండి. ఇది ఇప్పుడు అమ్మాయిది చిత్తా నక్షత్రము 3వ పాదము, అబ్బాయిది చిత్తా నక్షత్రము 2వ పాదము. అప్పుడు ఏమైతుంది, ఇద్దరివి నక్షత్రాలు ఏకనాడే అవుతుంది. కానీ అబ్బాయిది కన్యా రాశి, అమ్మాయిది తులారాశి అవుతుంది. నక్షత్రాలు వేరు వేరయ్యి నక్షత్రాలు ఒకటే అయ్యి రాసులు వేరు వేరైతే ದೋಷము లేదు. ನಕ್ಷತ್ರ ಹುಡುಗಿಂದು ಚಿತ್ತ ನಕ್ಷತ್ರ, ಹುಡುಗಂದು ಚಿತ್ತ ನಕ್ಷತ್ರ ಆಗೈತೆ, ಏಕನಾಡಿ ದೋಷ ಅಂತಾರೆ ಇದಕ್ಕ. ಒಟ್ಟು ರಾಶಿ ಬ್ಯಾರೆ ಆಗೈತೆ ನೋಡ್ರಿ. 2ನೇ ಪಾದ ಒಂದು, ಸೆಕೆಂಡ್ 3ನೇ ಪಾದ ಬ್ಯಾರೆ ರಾಶಿ ಆಗ್ತೈತೆ. ಆ ಪ್ರಕಾರ ನಮಗೆ ನಕ್ಷತ್ರ ಒಂದೇ ಆಗಿ ರಾಶಿ ಬೇರೆ ಬೇರೆ ಆಗಿದ್ರೆ ದೋಷವಿರೋದಿಲ್ಲ. ಒಂದೊಂದ್ಸಾರಿ ಏನಾಗ್ತೈತಂದ್ರೆ 2 ನಕ್ಷತ್ರ ಇಬ್ರು ಒಂದೇ ಆಗ್ತೈತ್ ನೋಡ್ರಿ, ಹಂಗ ಆಗಿದ್ರು ದೋಷವಿರೋದಿಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನೋಡ್ರಿ. ಪೂರ್ವಾಷಾಢ ಮತ್ತು పూర్వాషాఢ ఉత్తరాషాఢ, పూర్వాషాఢ ఏంది శబ్దము ఇంతగానో వస్తుంది. మమ్మీ చపాతీల వాసన వస్తుందేమే. చపాతీ వాసన వస్తలేదా నీకు? చెయ్యి చెయ్యి. యాడ్ జాయిన్ అయినాడు, యాడ్ యాక్సెప్ట్ చేయాలి. రానే రాలేదు ఈయనది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ తీసుకోండి. మూల నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ శ్రవణం. ఉత్తరాషాఢ తీసుకుంటే మీకు ఉత్తరాషాఢ శ్రవణం 2 నక్షత్రాలు అంత్యనాడే అవుతాయి. చూడండి, పూర్వాషాఢ 2వ పాదము, ఉత్తరాషాఢ 2వ పాదము, ఉత్తరాషాఢ అమ్మాయిది 3వ పాదం, శ్రవణము అబ్బాయిది 2వ పాదం అనుకుంటే ఇద్దరిది మకర రాశి అవుతుంది. ఒకటే రాశి అయ్యి 2 నక్షత్రాలైనా కూడా నాడీ దోషం లేదు. ఇట్లా అన్నమాట. శ్రవణ నక్షత్రానికి మరియు దీనికి ఈ విధంగా వస్తుంది మనకి. కాబట్టి ఇద్దరు నక్షత్రాలు ఒకటే అయ్యి రాశులు వేరైనా, ఒకటే రాశి 2 నక్షత్రాలైనా కూడా దోషము లేదు, నాడీ దోషం ఉండదు. అప్పుడు ఏమైతాయి, 8 గుణాలు పెరుగుతాయి. ఇంతవరకు కూడా మీకు ఏమని చెప్పాను అంటే, మామూలుగా ఈ కూటలు ఎలా పరిహారం అవుతాయి అని చెప్పి. మామూలుగా మనకి పంచాంగంలో మేము ఇచ్చాం కదా, గుణమేల చక్రం అని చెప్పి ఒక చార్ట్ ఉంది కదా, గుణమేల చక్రం అని ఉంది కదా, దానికి పరిహార గుణమేల చక్రం అని కూడా ఒకటి ఉంటుంది మీకు ఇచ్చిన దాంట్లో. అంటే ఏది పరిహారం అవుతుందో దానికి అనుగుణంగా
మార్కులు పెరుగుతాయి అన్నమాట. ఆ ప్రకారంగా మనకి మార్కులు పెరుగుతాయి. రాశి కూటమికి ఇన్ని, నాడీ కూటమికి ఇన్ని అని చెప్పి పెరుగుతాయి. దాని ప్రకారంగా మనము చూసుకోవాలి. ఇప్పుడు మీరు దేనికి ఏ పరిహారం అవుతున్నాయి అనేది ఏ విధంగా చేయాలి అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీకు దాంట్లో ఏవి పరిహారమైనాయో అవి చేస్తాయి. ఒక్కొక్కరు ఒక 5 చేయాలండి. ನೋಡ್ರಿ ಈಗ ಪರಿಹಾರ ಹೇಳಿದ್ವಲ್ಲ, ರಾಶಿ ಕೂಟಮಿ ಫಸ್ಟ್ ಕೂಟಮಿ ಯಾವುದು? ಘನ ಕೂಟಮಿ. ಘನ ಕೂಟಮಿಗೆ 6 ಮಾರ್ಕ್ಸ್ ಬರ್ತಾವ್ ನೋಡ್ರಿ. ಮತ್ತೆ ಗ್ರಹ ಯೋನಿ ಕೂಟಮಿಗೆ 4 ಮಾರ್ಕ್ಗಳು ಹೆಚ್ಚಾಗ್ತವೆ. ಗ್ರಹ ಮೈತ್ರಿಗೆ 5 ಮಾರ್ಕ್ ಹೆಚ್ಚಾಗ್ತವೆ. ರಾಶಿ ಕೂಟಮಿಗೆ 7 ಮಾರ್ಕ್ ಹೆಚ್ಚಾಗ್ತವೆ. ನಾಡಿ ಕೂಟಮಿಗೆ 8 ಮಾರ್ಕ್ ಹೆಚ್ಚಾಗ್ತವೆ. ಅಂದ್ರೆ ನಾಡಿ ಕೂಟಮ್ ಪರಿಹಾರ ಆಗಿದ್ರೆ 8 ಮಾರ್ಕ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತವೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ಆ ಪ್ರಕಾರ ಇನ್ನೊಂದನು ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಯಾವುದು ಅಂದ್ರೆ ಏಕ ನಕ್ಷತ್ರ ವಿವಾಹ ಮಾಡುವ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತವೆ. ಅದು ಬರ್ರಿ రాసుకోండి. అమ్మాయిది అబ్బాయిది ఒకటే నక్షత్రం అయితే వివాహం చేయు నక్షత్రాలు. ವಧುವರರು ಇಬ್ಬರು ಒಂದೇ ನಕ್ಷತ್ರ ಆಗಿದ್ರು ವಿವಾಹ ಮಾಡಬಹುದು. ಅವು ಯಾವ ಅಂತ ಹೇಳ್ತೀನಿ, ಬರೀರಿ. ಅವೊಂದು 8 ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತವೆ, ಅದನ್ನ ಬರೀರಿ. ಸರಿ, ಹೋಗಿ. ముక్తేశ్వర పంచాంగంలో చివర్లో ఉంటాయండి మీకు ఇవి కూడా. ఇప్పుడు చెప్పేది ఈ 8 నక్షత్రాలు దాంట్లో ఇచ్చింటాడు ఆయన. ఈ నక్షత్రమైనా కూడా వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. 8 నక్షత్రాలు ఉంటాయి అవి. రాసుకోండి. విశాఖ, ఆరుద్ర, విశాఖ, ఆరుద్ర, విశాఖ, ఆరుద్ర, శ్రవణం, రోహిణి, శ్రవణం, రోహిణి, శ్రవణం, రోహిణి, శ్రవణం, రోహిణి, పుష్యమి, రేవతి, పుష్యమి, రేవతి, ఉత్తరాభాద్ర, మఖ. ಉತ್ತರಾಭಾದ್ರ, ಮಖ ಈ 8 ನಕ್ಷತ್ರಗಳಿಗೂ ಇಬ್ಬರದು ಒಂದೇ ನಕ್ಷತ್ರ ಆಗದೆ ಮದುವೆ ಮಾಡಬಹುದು. ఇద్దరిది ఒకటే నక్షత్రం అయినా కూడా పెళ్లి చేయొచ్చు నిరభ్యంతరంగా. పాదాలతో సేమ్ సంబంధం ఉండదు కదా గురు. పాదాల నక్షత్రాలు దాంట్లోనే ఉంటాయి కదా. అంటే పాదాలు ఏం తీసుకోకూడదు కదా దాంట్లోకి. నక్షత్రం అయితే పాదాలు వచ్చినా పాదాలు రాకున్నా ఇద్దరిది ఒకటే పాదమైనా కూడా చేయొచ్చు. అదే పాదాలు కూడా కొంచెం డౌట్ వచ్చింది. నక్షత్రమే కాదు, పాదాలు కూడా సేమ్ అయినా కూడా చేయొచ్చు. చెప్పండి సార్. రాకున్నా కూడా చేసుకోవచ్చా గురుగారు? అవును, గుణాలు రాకున్నా కూడా 8 నక్షత్రాలు ఇద్దరిది అయితే చేసుకోవచ్చు. వస్తాయి కంపల్సరీ. ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే 36 గుణాల్లోనే 30 గుణాలు వస్తాయండి. మీరు ఒకటే నక్షత్రాన్ని చూడండి, మ్యాచ్ మీకు తెలిసిపోతుంది.
గుణాలు 18 కాదు 28, 30 దాకా వస్తాయి. సరే. అన్ని సేమ్ ఉంటాయి కదండి. నాడీ కూటమి ఒకటే ఉంటుంది. 36, 8 తీసేస్తే 28 గుణాలు అట్లే దిగుతాయి. సేమ్ ఉంటది కదా. అవును. మరి అయిపోయా. అట్లా గుణాలు రాకుండానే కాదు, రాకుండా అనే మాట ఉండదు, ఇంకా కంపల్సరీ వస్తాయి. అట్లా అండి, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ కూటాలను ఈ విధంగా చూడాలండి. ఈ విధంగా చూస్తే మనకి వాళ్ళు ఏమైనా అనేది వస్తుంది. దీంట్లో మీకు పరిహార గుణమేల చక్రం కూడా ఇచ్చాను చూడండి. పరిహారం అయిన తర్వాత ఎన్ని పెరుగుతాయి అనేది కూడా ఇచ్చాను. ఇవి మీరు ఒక 5-6 ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఇవే మ్యాచింగ్ లో ముఖ్యంగా చూడాల్సింది. సోమవారం నుండి ఒక 2 డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని మ్యాచింగ్ చేసేది, మళ్ళా జాతకంలో కూడా ఏ విధంగా చూడాలనేది కూడా చెప్తానండి. ಸೋಮವಾರ ಇಂದ ನಿಮ್ಗೆ ಮ್ಯಾಚಿಂಗ್ ನಕ್ಷತ್ರ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡೋದು ಹಿಂಗ ಗುಣ ಮೇಲನ ಇದು ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ಅವ್ರ ಜಾತಕದಲ್ಲಿ ಏನೇನ್ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಬೇಕು, ಯಾವ ಭಾವ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನು ನಾವು ನೋಡಿಸ್ತೀವಿ. అందరూ అదే చేస్తే మీకు ఈజీగా అవుతుంది. ನೋಡ್ರಿ, ಈಗ ನಾಡಿ ಕೂಟಂ ಪರಿಹಾರ ಆಗಿದ್ರೆ ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗ್ತಾವ ಅನ್ನೋದು ನಿಮ್ಗೆ అర్థం ಆಗ್ಬೇಕು. ఇప్పుడు నాడీకూట పరిహారం అయితే 8 మార్కులు పెరుగుతాయి అనేది తెలవాలి. అది ఏ నాడీలు పెరుగుతాయి, ఏ నాడీలో వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఒక 5-10 చేస్తే మీకు ఈజీగా అవుతుంది. అట్లా ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే గురువు. అదే పాతదంతా పోయిందండి మనది. మళ్ళా కొత్తగా రీఛార్జ్ చేసి వాళ్ళు మళ్ళా కొత్త లింక్ పంపించారు మనకి. అదేదంతా ఆగమాగమైంది ఇది. అయినా ఇది ఎందుకో కొద్దిగా అంత నచ్చట్లేదు నాకు. ఇది తలకాయ నొప్పి ఉంది. మనకి జూమే బాగుంటది. నెక్స్ట్ టైం ఇట్లా చేయకూడదు. ಹೌದ್ರಿ. ఇంకా ఏమన్నా ప్రాక్టీస్ చేశారు ఎవరైనా? ప్రాక్టీస్ ಮಾಡಿದ್ರಿ ಇದ್ರ ಬಗ್ಗೆ? చేశారా? ఏమంత పెద్దగా అందరూ ఎవరేం పెద్దగా గ్రూప్ లో కూడా ఏం పెద్దగా హుషారు లేనట్టుగా అనిపిస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైనట్టున్నారు బాగా. ಡೌಟ್ ಇದಾವೇನ್ರಿ ಮ್ಯಾಚಿಂಗ್ ದಲ್ಲಿ? ಸಾಲ ಒಳಗಡೆ చెప్పండి. మల్లికార్జున గారు చెప్పండి, ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఏం లేదు. సరే సరే ಗುರುಗಳೇ ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕಾರ ಸರ್, ಹೇಳ್ರಿ ಸರ್. ಒಂದ್ ಕಡೆ ಒಂದೇ ನಕ್ಷತ್ರ ಒಂದೇ ಪಾದದಲ್ಲಿ ವಧುವರರ ಜನನವಾಗಿದ್ದರೆ ಪ್ರಾಣ ಹಾನಿಕರ ಅಂತ ಹೇಳಿಕೊಡು ಸರ್. ಒಂದೇ ನಕ್ಷತ್ರ ಒಂದೇ ಪಾದದಲ್ಲಿ ವಧುವರರ ಜನನವಾಗಿದ್ದರೆ ಪ್ರಾಣ ಹಾನಿಕರ ಅಂತ ಹೇಳಿ ಅದೇನ್ ಮಾಡ್ಬೇಕಾ ಬೇಡ? ಅದರದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಪರಿಹಾರ ನಕ್ಷತ್ರಗಳು 8 ಇರ್ತಾವ ಸರ್. ಆ 8 ಬಿಟ್ಟಿದ್ದಲ್ಲ ಹಂಗ.
ನಾವು ಬರ್ಸಿದ್ವಲ್ಲ 8 ನಕ್ಷತ್ರಗಳು ಬರ್ಸಿದ್ವಲ್ಲ, ಆ ಹಾ 8 ಹಾ ಹಾ ನಕ್ಷತ್ರಗಳು ಬಿಟ್ಟಿದ್ವೆಲ್ಲ ಅವು ಹಾ ಹಂಗ ನೀವು ಹೇಳಿದ ರಿಸಲ್ಟ್ ಬರ್ತಾವ ನೋಡ್ರಿ. ಹಂಗ್ ತಗೋಬೇಕು. ಒಳ್ಳೇದು. ಹಾ ಹೌದು, ಹಂಗ ಸರ್. ಒಳ್ಳೇದಂడి. ఓం నమ శివ గురువు గారు. ఓం నమ శివాయ. నా పేరు సంగమేశ్వర్ గురువు గారు. అయితే ఇది ఏకనాడి అంటారు గురువు గారు, అది ఏంది కొంచెం చెప్తాను. అగ్గో, ఇప్పటి వరకు క్లాస్ చెప్పింది అదేనండి. నేను ఏకనాడిదే. ఏకనాడి వస్తే పెళ్లి చేయొద్దు అంటారు కదా ఇవే. ఇప్పుడు మీరు చెప్పింది రాసుకున్నారా? గ్రూప్ లో ఒక ఫోటో పెట్టినా, రాసుకున్నారా మీరు? గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది అయితే రాసుకున్న గురువు గారు, గ్రూప్ లో పెట్టింది కాదండి. నేను మనకి ఎన్ని నాడలు ఉన్నాయి తెలుసా? నాడలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 3. ఆ 3 నాళ్ళలో ఒక ఇద్దరిది కాబోయే వధువరులది ఒకటి నాడి అయితే మంచిది కాదు అంటారు. అవునా? దాంట్లోనే ఏమేమి నాడులు ఉన్నాయి? ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి అని ఉన్నాయి. అవును. ఆది నాడి ఇద్దరిది ఒకటే అయినప్పుడు దాంట్లో ఒక 7 నక్షత్రాలకి దోషం ఉండదు. ఏంటిది? ఉత్తర, రాష్ట్ర పంపించిన మీకు. ఉత్తర, శతభిషము, పూర్వభద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల, అశ్విని ఈ నక్షత్రాలు గనక వధూవరులు ఇద్దరిది అయి ఉంటే దోషము ఉండదు. ఆది నాడి ఏమి దోషము కాదు. ఓకేనా అండి? ఓకే. అలాగే మధ్యనాడిలో కూడా పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ట, పుష్యమి, చిత్త, పుబ్బా నక్షత్రం, మృగశిర అను 7 నక్షత్రాలకు కూడా మధ్యమ నాడి దోషము లేదు. అట్లాగే అంత్య నక్షత్రాలైనటువంటి కృత్తిక, విశాఖ, ఆశ్లేష, శ్రవణము, మఖ, ఉత్తరాషాఢ, రోహిణి 7 నక్షత్రాలకు కూడా అంత్యనాడి దోషం లేదు. ఇద్దరివి ఉంటేనే అమ్మాయిది అబ్బాయిది. ఇప్పుడు చెప్పిన 7 నక్షత్రాలు ఇద్దరివి ఉండాలి. ఇద్దరివి ఉంటే పరిహారం అయినట్టుగా. అప్పుడు 8 మార్కులు కూడా పెరుగుతాయి. అట్లా అంటున్నా. ఇదే నాడీ దోషం అంటే ఇదే. ఆది నాడి అయితే ఒకరు చనిపోతారు, మధ్యమ నాడి అయితే ఇద్దరు చనిపోతారు, అంత్యనాడి అయితే ఒకరు మాత్రం చనిపోతారు. మధ్య నాడి చాలా దోషము. నాడీ దోషం అంటే ఒకరికి గండము. అందుకే కొంతమంది పెద్దలు చెప్తారు, ఏకనాడి అయి వివాహం తప్పకుండా చేయాల్సి వచ్చినప్పుడు మృత్యుంజయ జపం చేసుకొని వివాహం చేసుకోవచ్చు అని చెప్తారు. అట్లా కూడా ఉంటది. అంటే ఒకటి ఆది నాడి, మధ్య నాడి అయితే ఏకనాడి అంటారు గురుగారు? కాదండి. ఏకము అంటే ఒకటే నాడి అయితే ఏకనాడి అంటారు. ఏంది మీరు కరెక్ట్ గా వినట్లేదు. నేనేమంటున్నా, ఉండేది 3 నాడులు ఉన్నాయి. అమ్మాయిది అబ్బాయిది వేరే వేరే నాడి అయితే ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా ఓకే, నాడి దోషం లేదు అని అర్థము. నాడి దోషము లేదు. అలా కాకుండా ఇద్దరిది ఆది నాడి అయినా, ఇద్దరిది మధ్య నాడి అయినా, ఇద్దరిది అంత్యనాడి అయితే దోషం ఏర్పడుతుంది. ఏకనాడి దోషము అంటారు. దాంట్లో కూడా మేము ఇప్పుడు ఇచ్చిన దాంట్లో నక్షత్రాలు ఉంటే అవి కూడా పరిహారం అయిపోతాయి. 8 మార్కులు పెరుగుతాయి. ఆ విధంగా తీసుకోవాలి. ఏకనాడి అంటే ఇద్దరిది ఒకటే నాడి అయితే ఏకనాడి అంటారు. మీరు ఎగ్జాంపుల్ ఏదైనా చూసుకొని చేసినప్పుడు ఇద్దరిది ఒకటి నాడి అయింది అనుకోండి, ఆ ఇద్దరిది ఒకటే నాడి అయిన నక్షత్రాలు ఆ చెప్పిన ఆది మధ్య అంత్య నాడుల్లో చూసుకోండి. ఏ నాడి అయిన ఆదినాడి ఏకనాడి అయింది అనుకోండి, ఆ ఆదినాడిలో ఇద్దరివి నక్షత్రాలు ఉంటే ఇంకా పరిహారం అయినట్టే, ఏం దోషం ఉండదు. ఒకరిది ఉండే ఒకరిది కాకపోయినా, ఇద్దరిది లేకపోయినా దోషం ఉన్నట్టే. అప్పుడు ఏకనాడి దోషం అంటే ఏముంటుంది? ఒకరికి మంచిది కాదు దంపతుల్లో అని తెలుస్తుంది. అన్నిటికన్నా మధ్య నాడి చాలా డేంజర్. ఓకే గురువు. అట్లా. సరే గురువు. ఆ విధంగా చూసుకోవాలి. చెప్పండి, మీ పేరు చెప్పి మాట్లాడండి. మీరు అందరూ వీడియోలు ఆఫ్ చేసి పెట్టున్నారు, ఎవరేం తెలుస్తలేదు. మీ పేర్లు చెప్పి మాట్లాడండి సార్. గురుగారు గుండప్ప, మటన్ గుండప్ప. చెప్పండి సార్, గుండప్ప సార్ చెప్పండి. సార్ అదే ఈ క్లాస్ కాదు గురుగారు, కొంచెం గుడిలో అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గాత్వారాలు వస్తాయి కదా, రాశుల వారికి కదా, వాళ్ళకి ఏ రాశికి వారికి ఏ రోజు గాత్వారం అని ఉంటాయా గురుగారు?
ఘాతవారాలు ఉంటాయి, అంతితులు ఉంటాయి, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. అవి ఏ బుక్ లో దొరుకుతాయి గురుగారు? కానీ అవి శుద్ధ వేస్ట్, దేనికి పనికిరావు. ఏమి తెలియని వాళ్ళు చూసుకుంటారా? ఏమి తెలియదు చూడు వాళ్ళకి, అవి వాళ్ళే చూసేది అవి. నేను అదే అన్నాను. కాదు మా ఊర్లో బాయ్య గారు చెప్తారు అంటే అదేదో మీ సంతోషం ఇప్పుడు ఆయనకి అదొక్కటే వచ్చు. ఈ వారంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఘాతవారము, ఆదివారం పుట్టిన వాళ్ళకి గురువారం పడదు, అదే గురువారం ఘాతవారం. నేను గురువారం ఏ పనులు చేయకని చెప్తాడు అంతే. కానీ ఆ గురువారం మంచి తిథి, మంచి యోగం ఉన్నప్పుడు గురువారం అయితేనే అన్ని పని చేస్తాయి. కానీ అది అక్కడ వరకే చదువుకునే వాళ్ళు చెప్పేవి. అది ఒక చిన్న పార్టే, కానీ అదే మొత్తం కాదు. అది చాలా చిన్నదండి. అది దానివల్ల అది ఓన్లీ క్యాలెండర్ చూసే వాళ్ళు కూడా చెప్తారు అవి. అంటే వాళ్ళకి క్యాలెండర్ జ్ఞానమే ఉంటుంది, పంచాంగ జ్ఞానం ఉండదు వాళ్ళకి అని నా దృష్టి, నా వరకు. ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఏం రాసి పెట్టలేదు కదా, వాళ్ళ తృప్తి కోసం ఏదో ఒకటి చెప్తారేమో, అందుకే అది రాసిరేమో అని అనిపిస్తుంది. అయితే ఘాతవారాలు అవి ఏం పని చేయట్లేదు ఇప్పుడు, అవి ఏం నడవట్లేదు, ఏది కూడా కాదు. ఏం చేసుకోవాలి? ముఖ్యంగా తారాబలమే చూసుకోవాలి. తారాబలము ఇంకా బాగా కనెక్ట్ కావాలి అంటే ఏం చేయాలంటే, ఇంకోటి మీకు ఒక సూత్రంగా చెప్తాను. మీకు ఈజీగా జ్యోతిష్యము తొందరగా వచ్చేసినట్టుగా ఉండి భక్తులతో అనిపించుకోవాలంటే హోరాలు చూసుకోండి. హోరాలు వాళ్ళు ఏ హోరాలు అడిగినారు, ఆ హోరాలు ఎక్సలెంట్ పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. హోరాలు పనిచేస్తాయి. ఈ ఘాతవారాల కన్నా అవి మేలు. ఇప్పుడు నేను అడుగుతానండి, ఇప్పుడు కొత్త బట్టలు ఘాతవారం రోజు వేసుకోకూడదు, మరి ఘాతవారమే ఉగాది వస్తే ఏం చేయాలి? చేసుకోవాలి కదా. ఘాతవారమే ఆఫీస్ పోవాల్సి వచ్చింది, ఘాతవారమే స్కూల్ కి పోవాల్సి వచ్చింది, స్కూల్ బట్టలు వేసుకొని పోవాలి, మరి అప్పుడేం చేయాలి? ఘాతవారం అంటే నేను ఘాతవారం వద్దంటలేను, కాకపోతే పెద్దగా ఏం పని చేయట్లేదు. అవసరం లేనివి తీసుకొని మనం నూనె పాకడాలు వేస్ట్ అవి. నువ్వు చూడలేదు. ఇంకా వర్జ్యం చూసుకోండి. వర్జ్యము, దుర్ముహూర్తం బాగా చూసుకోవాలి. ఈ రెండు బాగా ఇంపార్టెంట్. దుర్ముహూర్తం, వర్జ్యం అంతే అంతే. ఇంక మిగతా ఏవి చూసుకోకూడదు. చాలా ఉంటాయి ఇంకా తెలియని. రాహుకాలంతో పాటు గుగులిక కాలం, యమగండ కాలం అన్ని చాలా ఉంటాయి. అన్ని పట్టించుకుంటే ఇంక ఏ రోజు దొరకదు మనకి. ముఖ్యమైన పట్టించుకోవాలి మనం. చాంద్రమాణికులకు ఏం పట్టించుకోవాలో పట్టించుకోవాలి. పట్టించుకోకుంటే మీ అన్నయ్య చెప్పిండు మరి నీకు తెలియదు అని అడుగుతున్నాడు. అంటే ఆయన పేర్ల మీద సంతోషం కోసం చెప్పిండేమో కానీ డే టు టైం ఉంటేనే ఘాతవారం వస్తుంది, మీలాంటి వాళ్ళకు అదేం పనిచేయదు అని చెప్పింది. మీ దగ్గర ఒక యాప్ ఉంది కదండి, ఏది స్వస్తిక్ యాప్ ఉంటుంది కుండలి, దాంట్లో చూసుకుంటే అన్ని వస్తాయి మీకు. ఘాతవారము, ఆ పలికిమాలను అన్ని దాంట్లోనే. అట్లా అంటే అలా దాంట్లో అన్ని జాతకం తీసుకుంటే ఏముంటాయి, నీకు నచ్చని కలర్, నచ్చే కలరు, ఇష్టపడే కలర్, ఇష్టపడని కలరు, అచ్చుబాటు రాని కలరు, వానికి కావాలి కదా 20-30 పేజీలు కావాలి కాబట్టి అవన్నీ చేరుస్తాడు. అవి చూసేది లేదు, పెట్టేది లేదు, ఆచరించేది లేదు. అనే నాయన పెళ్లి ముహూర్తం చూసుకున్నావు, కరెక్ట్ సమయానికి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోవడం, కానీ ఘాతవారము అది ఇది ఇంకా అది పెద్దగా చెప్తారు, ఇంత పెద్దగా పొడువుగా. ఒక్క నిమిషం అండి, ఒకటే నిమిషం. అనయ్య గుండప్పన్న, ఇప్పుడు అంటే ఇప్పుడే యాడ్ అయినా నేను. అయితే ఇప్పుడు ఇంతకుముందు గురువు గారు చెప్పిన విషయము అంటే ఏకనాడి దోషం, ఆదినాడి అంటే ఒకటే ఇద్దరిది, వధువు వరుల ఇద్దరిది కూడా ఆదినాడై ఉన్న ఈ నక్షత్రాలు ఉంటే ఓకే, అంతే కదా చెప్పింది? అది క్లాస్ అయిపోయినాక నేను చెప్తాను క్లియర్ గా అర్థమైతే. సరే, అప్పుడు ఫోన్ చేస్తలేనా? ఈ ఇప్పుడు ఉత్తర, శతభీషం, పూర్వభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల, అశ్విని దోషం లేదు. ఆది నాడు వచ్చిందనుకో ఇద్దరిది ఈ నక్షత్రాలు ఉండాలి. ఓకే. ఇద్దరిది ఉత్తర నక్షత్రం అయిందనుకో ఉండదు. ఇద్దరు శతభీషం అయిందనుకో ఉండదు. ఇద్దరు పూర్వభాద్ర అయిందనుకో ఉండదు. అది ఓకే ఓకే అండి. ఇద్దరివి మీరు అమ్మాయిది అబ్బాయిది కొన్ని నక్షత్రాలు తీసుకొని లేదా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నక్షత్ర పొంతన చేయండి. చేసి దాంట్లో ఏమి మైనస్ అయినాయి అంటే మైనస్ అయినవి ఏమేమి మైనస్ అయినాయి చూసుకొని దానికి అనుగుణంగా రాసుకోండి. ఏమైనా కూటం పరిహారం అయిందా? ఇప్పుడు నాడి కూటం దోషం ఏర్పడింది, 8 మార్కులు పోయినాయి. మళ్ళీ నాడి కూటంలో చూడండి ఏకనాడి అయి పరిహారం అయినాయా, గ్రహమైత్రి పరిహారం అయిందా, ఏ గుణానికి ఆ మార్కులు పెరుగుతాయి. గ్రహమైత్రికి అయితే 5, రాశి కూటమికి 7, గణ కూటమికి 6, ನಾಡಿ ಕೂಟಮಿಗೆ 8 ಮಾರ್ಕ್ಗಳು ಪ್ಲಸ್ ಆಗುತ್ತಾయి. ನೋಡ್ರಿ ನೀವು ಏನ್ ಮಾಡ್ತೀರ ಅಂದ್ರೆ ವಧುವರ ನಕ್ಷತ್ರ ತಗೊಂಡು ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡುವಾಗ ಏನ್ ಮೈನಸ್ ಬರ್ತಾವೋ ಅವೇನೋ ಪರಿಹಾರ ಆಗಿದಾವ ನೋಡ್ರಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲ 5 ಮೈನಸ್ ಆಗಿದಾವೆ. ಆ ಗ್ರಹ ಮೈತ್ರದಲ್ಲಿ ನೋಡ್ರಿ ಏನೇನು ಪರಿಹಾರ ಆಗೈತಾ ಇಲ್ಲ, ನವಾಂಶದಲ್ಲಿ ಮೈತ್ರಿ ಐತಾ,
ಇಲ್ಲ ಘನಕೂಟಮಿ ರಾಕ್ಷಸ ಗಣಮು ಘನಕೂಟಮದಲ್ಲಿ ಏನನ್ನ ಮೈನಸ್ ಆಗಿದಾವಲ್ಲ ಮತ್ತೆ ಪರಿಹಾರ ಏನೋ ಆಗಿದಾವ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗ್ತೈತೆ. ಇದ್ರಲ್ಲಿ ಮೋಸ್ಟ್ ఇంపార్టెంట్ ಏನಂದ್ರೆ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే గ్రహ మైత్రి నాడీ కూటమి ఉందంటే సగం 50% ఓకే. ఇది బాగా గుడ్డి గుర్తు చూడండి. ನೋಡ್ರಿ ಮ್ಯಾಚಿಂಗ್ ನೋಡುವಾಗ ಮೇನ್ ನೋಡೋದು ಒಂದೇ ಒಂದ್ ಪಾಯಿಂಟ್, ಗ್ರಹ ಮೈತ್ರಿ ನಾಡಿ ಕೂಟಮಿ ಐತಾ ಅದು 50% ఓకే అయినా ఎక్సలెంట్. మీకు గ్రహ మైత్రి ఉండి నాడీ కూటమి కుదిరితే అయిపోయా, మాక్సిమం ఓకే అయినట్టే. ఇంకా 60-70% ఓకే అయిపోతుంది. లేదు ఇవి రెండు లేవు అన్ని ఉన్నా కూడా కాదు. ఈ థియరీ అర్థమవుతుంది గురుగారు నాకు, ఎందుకంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ లెక్కలు అయితే జాతక చక్రం వేసేటప్పుడు అయితే ఒక బుక్కే కంప్లీట్ చేసిన. అవన్నీ మీకు పంపారు. పీడిఎఫ్ పంపండి, ఫోటోలు పంపకండి. పీడిఎఫ్ పంపితే తక్కువ స్పేస్ లో వస్తుంది. ఒక బుక్ లా ఎన్ని లెక్కలు చేసిన అంటే 3 రోజులు అన్ని లెక్కలు చేసిన. మీరు ఓకే కూడా అన్నారు. ఒక సింపుల్ శాంపిల్ కి ఒకటి పంపించిన. అట్లా చేయాలండి, ప్రాక్టీస్ చేస్తే మంచిగా వస్తుంది. అది ఇంపార్టెంట్. ఇంకా ఎవరికైనా ఎవరైనా మాట్లాడేది అయితే డౌట్ ఎదురు మాట్లాడ్రి. ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే అడగచ్చండి మీరు. దీంట్లో ఏమైనా రాలేదు అంటే చెప్తా నేను. ఇది థియరీ లాగా గురువు గారు, కుటుంబ పరిహారాలు థియరీ. ఇది ఉంటే కాదు, ఇవి ఉంటే అయితే అని కొంచెం అర్థం చేసుకోగలుగుతాం. అవునవును, చెప్పండి మల్లికార్జున గారు, చెప్పండి ఏమైనా అడుగుతారా? గురుగారు ఇది గణకూటమి ఎట్లా గురుగారు? గణకూటమి వివరించినా కదండి, మొన్ననే వివరించినా కదా. రాక్షస గణము దేవగణం ఉంటాయి అని చెప్పినా కదండి. అది క్లాస్ ఉండలే గురుగారు. ఎప్పుడు క్లాస్ లేని అడిగితే చెప్పడం కష్టం అండి. అంతా మళ్ళా వివరించి చెప్పడం అనేది కష్టం అవుతుంది కదా. మామూలుగా కొన్ని నక్షత్రాలకి దోషం ఉండదు. ఏది ఆశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిష నక్షత్రాలకి స్త్రీకి రాక్షస గణమైనా కూడా దోషం లేదని ఉంటుంది. అవే నక్షత్రాలు. ఏంటిదండి? రాకూడదు గురుగారు. దేవగణము రాక్షస గణము రాకూడదు, మనుష్య రాక్షస గణం కూడా రాకూడదు. కానీ గణకూటమి పరిహారం అవుతుందా లేదా అంటే గ్రహమైత్రి ఉంటే గణకూటమి దోషం లేదు. గ్రహమైత్రి ఉందనుకోండి, గణకూటమి లేకున్నా కూడా దోషం లేదు. రాశి మైత్రి గ్రహమైత్రి ఉందంటే కథం, ఇంకా గణకూటం చూడని అవసరం లేదు. అదే చెప్తున్నా కదా, గ్రహమైత్రి నాడీ కూటం ఉందంటే అది మాక్సిమం ఓకే అయిపోతుంది, ఇంకా పరిహారం అవుతుంది అని అర్థము. అట్లా ప్రతి ఒక్క పంచాంగాల్లో కొన్ని ఎక్కువ పంచాంగాలు లాస్ట్ లో రాసింటారు. ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా చదివితే మీకు ಅರ್ಥ అవుతాయి. ಎಲ್ಲ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಫಸ್ಟ್ ಬರೆದಿರ್ತಾರೆ. ಚೆನ್ನಾಗಿ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಓದ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾವ ನೋಡ್ರಿ. ನಾವು ಸ್ವಲ್ಪ ವಿವರಣೆ ಕೊಟ್ಟಿವಿ ಅಷ್ಟೇ. మ్యాచింగ్ అంటే ఇద్దరికి పోలిక చూసేటప్పుడు ఏవేవి గుణాలు కలగకపోతే ఏవి కలిసి ఉంటే ఏవి ಪ್ಲಸ್ అవుతాయి అనేది చూడాలి. ಗುಣಮೇಲೆ ಸಾರವಲ್ಲಿ ನೋಡಕತ್ತೀವಿ, ಅದ್ರಲ್ಲಿ ಏನ್ ಮೈನಸ್ ಆಗಿದಾವೋ ಅವೇನೇನು ಪರಿಹಾರ ಆಗಿದಾವ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ವರ್ಣ ವಶ ತಾರ ಯೋನಿ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಗಣಕೂಟಮಿ ನಾಡಿ ಕೂಟಮಿ ರಾಶಿ ಕೂಟಮಿ ಅವನ್ನ ಮೈನಸ್ ಆಗಿದ್ರೆ ಅವೇನೇನ ಪರಿಹಾರ ಆಗ್ಯಾವ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಇದ್ರಲ್ಲಿ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಮತ್ತು ನಾಡಿ ಕೂಟಮಿ ಐತೆ ಅಂದ್ರೆ ಇನ್ ಎಲ್ಲಾರನು ಪರಿಹಾರ ಆಗ್ತಾವೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ಮೋಸ್ಟ್ ಗ್ರಹ ಮೈತ್ರಿ, ಸೆಕೆಂಡ್ ನಾಡಿ ಕೂಟಮಿ, ಈ ಎರಡು ಇರ್ಬೇಕು ಮುಖ್ಯವಾದ. ಈ ಎರಡು ಐದಾವ ಅಂದ್ರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಓಕೆ ಆಗ್ತೈತೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. 99%. అలాగే దీంతో పాటు జాతక చక్రం కూడా చూడాలి. అమ్మాయిది అబ్బాయిది జాతక చక్రాలు వేసుకొని కుండలు వేసుకొని దాంట్లో కూడా కొన్ని భావాలను పరిశీలించాలి. అమ్మాయి యొక్క సహజ తత్వాలు, సంతాన యోగము, దీర్ఘ మాంగళ్య యోగం ఉందా లేదా అని చూడాలి. అబ్బాయి జాతకంలో మంచి కర్మ చేస్తాడా, ఉద్యోగం వ్యాపారం మంచిగా చేస్తాడా, మంచి డబ్బు సంపాదిస్తాడా, అమ్మాయిని బాగా చూసుకునే లక్షణాలు ఉన్నాయా లేదా, కుటుంబ స్థానం ఎలా ఉంది అబ్బాయికి, అవన్నీ చూసి సంతాన యోగం తొందరగా ఉందా లేదా ఇద్దరికి అని జాతక చక్రంలో చూసి వాళ్ళకి చెప్పాలి. మనము ఆ విధంగా గమనించాలి. ఒక మ్యాచింగ్ చూడాలంటే చాలా 4 కళ్ళు కాదు 6 కళ్ళు పెట్టుకోవాలని చూడాలి.
ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూడాలి. భక్తులు చాలా మనకన్నా హుషారయ్యారండి. వాళ్ళన్నీ చూసుకొని వచ్చింటారు. చూసుకొచ్చి మనకు అడుగుతారు. మనం ఏం చెప్తాము, వాళ్ళు ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు మనం ఏం చెప్తామో విని తర్వాత మాట్లాడతారు. అన్ని చూసిన తర్వాత రెండో పెళ్లి అండి అని చెప్తారు. మనం అన్ని చూసింటాము, అయిపోయింటది. ఇది రెండో పెళ్లి అయ్యగారు బాయ్, అంతా చూసిందంతా గంగలో పాలు కలిసిపోయా, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. చాలా మంది హుషారుగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, అన్ని చూడరు. అమ్మాయిది బంగారు పాదమైందా లేదా, అమ్మాయిది రాగి పాదమా లేదా, గవే చూస్తారు వాళ్ళు. అవి రెండే. ఇంకా ఇనుము పాదం వచ్చింది, ఆ అనురాధ నక్షత్రం ఇనుము పాదము కథ వద్దు. ఇంకా ఇనుము పాదం అయితే వద్దా గారు, పేరు మార్చు, నువ్వు పేరు మార్చు, ఆ పేరు మార్చే ఏమీ రాదు. సరే అమ్మా, పేరు మార్చాలంటే నీ కోడలికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తాను నేను. కథం వదిలే గారు, అదే పేరే పెట్టంటారు. అయిపోయా బేపీ గారు. ఇప్పుడు డబ్బే కాపాడుతుంది అనమాట. డబ్బులు ఖర్చు అయినాయి అనుకో చెప్పామనుకోండి, వద్దంటారు. ఇంకా అట్లా చేస్తారు కొంతమంది. అంతే ఉంటారు గురుగారు. అబ్బాయి రెడ్డి మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళేమో మనం చెప్పింది విన్నారు. పెళ్లి కాలేదు, ఎప్పుడు పెళ్లి అయితే అంటే నీ పెళ్లి అవుతుంది, యోగం ఉంది, 2 సంతానం ఉందని చెప్పిన తర్వాత అబద్ధాలు చెప్తున్న పంతులు ఆయన దెంపాటిసుకుంటా 2 పిల్లలు అన్ని కరెక్ట్ చెప్పినావు, పెళ్లి అయితే 2 పిల్లలు అయింది ఆల్రెడీ, ఆయన జుటమాట చెప్పిండు కాలేదని, నీ దగ్గర జాతకం వినిపించుకున్నాడా అంటే ఇట్లా చేస్తా. నాకు అనుభవం అయింది. అందరూ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా దీని గురించి తెలుస్తుంది. సరేనా అండి? కొన్ని రోజులు సిగ్నల్ వల్ల ఇబ్బంది అయింది మనకి. నాకు ఫస్ట్ ఆరోగ్యం చాలా దెబ్బతినిందండి. వారం రోజులు చాలా సుస్థ అయింది. ఈ గొంతు అసలు మాట్లాడడానికి రాలేదు. జలుబయ్యి, వేడి జలుబయ్యి చాలా ప్రాబ్లం అయింది. చేతులు కాలు కూడా ఎత్తునీకి రాలేదు. ఒక్కోసారి చాలా ఇబ్బంది అయింది. కేబుల్ కూడా 2 రోజులు ఇంకొంచెం రెస్ట్ వస్తుందేమని కేబుల్ కూడా తీసేసిండేమో దేవుడు అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం పోయింది. అది మొత్తం మళ్ళీ కొత్తది మార్చినారు. ఇప్పుడు కొత్తది లింక్ పంపించినారు. మళ్ళీ ఒక 3 months తీసుకొని పంపించినారు. ఇంకొంచెం వీక్ గానే ఉన్నారు గురుగారు మీరు. పర్లేదు కొద్దిగా వీక్ అంటే ఏం పర్లేదు, బాగానే ఉన్నాము. అందుకే ఈ రోజు ఎక్కడన్నా సరే, ఈ రోజు మీరు నమ్ముతారో నమ్మరో, నేను 5:30కి క్లాస్ మెసేజ్ చేసిన అండి గ్రూప్ లో. నేనేమనుకుంటున్నాను, మన స్టూడెంట్స్ పాపము చాలా హడావిడిగా ఉంటారు, క్లాస్ కావట్లేదు అని చెప్పి అని మెసేజ్ చేస్తే ఏ ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు దానికి. 7:30కి చూసిన తర్వాత నేనే తీసేస్తే బాగుండదు అని 2 మెసేజ్లు డిలీట్ చేసేస్తే, ఎవరు కూడా దానికి రిప్లై కానీ ఏది ఇవ్వలేదు అని తీసేసిన. ఇంకా తీసేసి కరెక్ట్ గా 1 minute ముందు లింక్ పంపించిన. అదేం చేసిన, పాత లింక్ పంపించిన. నేను రావడం కొద్దిగా లేట్ అయింది, మళ్ళా వేరేది పంపించిన. నేనే తీసుకున్నా, ఇంకా జాయిన్ చేసే లింక్ అంతా నా ట్యాప్ లోనే వేసుకున్నా. అన్ని పనులు దెబ్బ తీసుకొని 8-10 నిమిషాలకి ఇంటికి వచ్చేసిన. అందుకే నేను అదే తెలుసు, ఉరుకులాట అందరిది, ఎక్కడ నుంచో రావాలి, చేయాలి. సరేనండి, ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాస్ ఏం బంద్ అయ్యేది ఉండదు, మాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఈ మ్యాచింగ్ అందరికి పూర్తి వచ్చేంత వరకు చెప్తాను. ఇప్పుడు ఓన్లీ ಪಾಠ ಅయింది ನೋಡ್ರಿ, ಓನ್ಲಿ ಪಾಠ ಆಗೈತೆ, ಸಾಲಾವಲಿ ಪಾಠ ಆಗೈತೆ. ప్రాక్టీస్ ಮಾಡಿಸ್ತೀವಿ ಎಲ್ಲಾರ್ಗೆ, ಬರೋ వార్లింದ ಎಲ್ಲ ప్రాక్టీస్ ఇರ್ತైతే, వచ్చే వారం అన్ని ప్రాక్టీసే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో రేపు ఎల్లుండి ప్రాక్టీస్ చేయండి. ఏం రాలేదు, ఏం కథ అని చూసుకొని ఎట్లెట్ల ఏ విషయాలు ఏమున్నాయని చర్చించుకుందాము. మీకు కొద్దిగా అవగాహన వస్తుంది దాని మీద. ఇప్పుడు అయిపోయింది కదా అని వదిలేస్తే మీరు వదిలేస్తారు. ఇంకా దీన్ని కాకుండా ఇంకొక వారం ఎక్స్ట్రా టైం తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సాలావలి ప్రాక్టీస్ 1 week మొత్తం. ఆ వీక్ అంతా రోజుకి 2-3 కుండలు వేసుకోవడము, గణాలు వేసుకొని రాసుకోవడం అంతే. మీరు బుక్కులు రెడీ పెట్టుకోండి, అన్ని రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కొద్దిగా అవగాహన వస్తుంది. ఓహో ఇది లేదు, అప్పుడు ఈజీ అవుతుంది. మొత్తం ఆన్లైన్ లోనే లైన్ లోనే ప్రాక్టీస్ చేపిస్తాను. సరేనా? ఇన్ని రోజులు క్లాసులు ప్రాక్టీస్ ఇన్ని రోజులు కాదండి, ఓన్లీ సాలావలిది. ఇన్ని రోజులు అంటే ఇంకా ఆగమితాం. ఇది ఒకటే, ఇది కూటమి ఇవి మరి అన్ని కూటాలు, ఈ అష్టకూటములు మొత్తం ప్రాక్టీస్. ఇంకో దాంతో పాటు జాతకంలో మ్యాచింగ్ చూసినప్పుడు ఏం చూడాలి, సంతాన యోగం ఎట్లా చూడాలి. వాళ్ళు పిల్లలు దింకపోయినరు, వస్తారా రారా అని చూస్తే లోపలికి పోతుండే, జరసేపు ఉండి మళ్ళీ బయటకు వస్తుండే, లెక్క తీసుకొని బయటకు వచ్చి చెప్తుండేనే. ఓకే. మొత్తం మీద అట్లాంటి ప్రశ్నలు కూడా
ఆన్సర్లు ఓన్లీ ప్రశ్నకే ఉంటాయి. అది కూడా చెప్తాను, ప్రశ్న శాస్త్రం లాస్ట్ లో ఉంటుంది, అది కూడా చెప్తాను. ఈ ఫస్ట్ మ్యాచింగ్ బాగా మీకు అయిపోతే తర్వాత ముహూర్తం చెప్తాను. ముహూర్తం అంటే పంచాంగంలో ఉన్నటువంటి ముహూర్తాలకి మనం అది బలమైందా కాదా అని నిర్ణయం చేసేది ముహూర్తం అన్నమాట. దాన్ని చెప్తాను. దాని తర్వాత మీకు ప్రశ్న చెప్తాను. ఓకే గురుగారు. సరేనండి, మంచిది. మరి ఉంటాము, మళ్ళీ సోమవారం కలుద్దాం. ఓకే గురుగారు. ಇರ್ತೇವ್ರಿ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಮತ್ತೆ ಸೋಮವಾರದಿಂದ